నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. బేసిక్గా మన ఈ వీడియోలో మన ఈ ఛానల్లో చాలామంది మన పేషెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ కామన్గా అడిగే డౌట్ ఏంటంటే హోమియోపతిలో పథ్యాలు ఉంటాయా? సో హోమియోపతిలో ఎటువంటి పథ్యాలు ఉండవండి. సో జనరల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అని కానీ వీళ్ళు ఏదో పథ్యాలు చెప్తారని చాలామంది భయపడి రారు. సో అది చాలా ఒక రకమైన అనుమానం, అపోహ మాత్రమే. సో హోమియోపతి ట్రీట్మెంట్లో ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ, లేదంటే డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ రెస్ట్రిక్షన్స్ కానీ ఎటువంటి 100% ఏవి ఉండవు. సో ఉండే పథ్యాలలో ఏంటంటే జనరల్గా ఏదైనా స్ట్రాంగ్ పంజెంట్ ఓడర్స్ అంటామంటే ఏదైనా క్యాంఫర్ రిలేటెడ్ ఐటమ్స్ వాడినప్పుడు అంటే క్యాంఫర్ అంటే కర్పూరం కానీ, లేదంటే ఏదైనా జండు బామ్ కానీ, విక్స్ కానీ అట్లాంటివి రాసుకుంటూ ఉంటే మనం వాడే మెడిసిన్కి ఆ స్ట్రాంగ్ యాంటీడోట్ స్మెల్ ఉంటుంది, స్ట్రాంగ్ స్మెల్స్ ఉంటాయి కాబట్టి సో ఆ మెడిసిన్ అనేది యాంటీడోట్ అవుతూ ఉంటుంది, న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది అని అంటారు. సో జనరల్గా దానికి మనం కొంతవరకు వాటి నుంచి దూరంగా ఉండమని చెప్తూ ఉంటాం. సో బేసిక్గా హోమియోపతిలో టీలు తాగకూడదు, కాఫీలు తాగకూడదు, లేదంటే ఒకప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు మన స్టార్టింగ్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉల్లిపాయలు తినకూడదా, తినొచ్చా, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ పచ్చళ్ళు చెప్తూ ఉంటారు కదండి. మీ దగ్గర ఉంటాయి మా ట్రీట్మెంట్లోనే అని కాదు, ఇప్పుడు ఒక 10 to 15 years రీసెర్చ్లో ఇప్పుడు జరుగుతున్న అడ్వాన్స్డ్ సిస్టంలో హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కానీ మానేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే స్ట్రాంగ్ స్మెల్స్ లేదంటే స్ట్రాంగ్ ఓడర్ రిలేటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో కొంతవరకు అవి మనం ఆపుకోమని చెప్తాము, అంతేగాని ఎటువంటి పథ్యాలు అనేవి ఏమీ లేవు. సో మెడిసిన్ వాడే ఒక అరగంట ముందు కానీ, మెడిసిన్ వాడే ఒక అరగంట తర్వాత కానీ ఒక 30 minutes గ్యాప్ మెయింటైన్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మెడిసిన్ ఏదైతే మనకు ఉంటుందో మనకి జనరల్గా హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది మనం నాలుగు మీద ఒకసారి డోస్ వేయగానే జనరల్గా అక్కడి నుంచి మనకి మెడిసిన్ యొక్క యాక్షన్ అనేది బాడీ మీద స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి. అంటే జనరల్గా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ లాగా మనం ఒక మెడిసిన్ వేసుకున్నాం, అది స్టమక్లోకి వెళ్ళాలి, బ్లడ్లో అబ్జార్బ్ అవ్వాలి, అక్కడ నుంచి వాటి యాక్షన్ స్టార్ట్ అవ్వాలి అనేది జనరల్గా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ యొక్క కాన్సెప్ట్. కానీ ఇక్కడ హోమియోపతిలో ఏంటంటే మనం వేసిన మెడిసిన్ మనకి నాలికలో ఉండే ఏదైతే లింగ్వల్ నర్వ్ ఉంటుందో అక్కడి నుంచే మన మోడ్ ఆఫ్ యాక్షన్, మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది ఆ బాడీ మీద, ఆ వ్యక్తి యొక్క శరీరం మీద అనేది పనిచేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు మనం చెప్పేది ఏంటంటే సో ఒక 15 to 30 minutes గ్యాప్ మెయింటైన్ చేయండి ముందు కానీ తర్వాత కానీ అని చెప్తాను. సో ఎందుకంటే ఆ మెడిసిన్ యొక్క ఎఫికసీ 100% పనిచేయాలి కాబట్టి బాడీ మీద. సో దీంట్లో ఇంకొక కామన్ క్వశ్చన్ మన పేషెంట్స్ అడిగేది ఏంటంటే, పేషెంట్స్ అని కానీ మనకి రెగ్యులర్గా ఇండివిజువల్గా డే టు డేలో ఉండే కామన్ ఇండివిజువల్స్ కానీ అడిగేది ఏంటంటే దీంట్లో ఇతర మందులు వాడవచ్చా, మన హోమియోపతిక్ మెడిసిన్ వాడినప్పుడు వేరే మందులు వాడుకోవచ్చా? సో జనరల్గా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అని చెప్తూ ఉంటాం. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని, అంటే ఆ వ్యక్తి యొక్క హెల్త్, అంటే ఏవైతే కోమార్బిడిటీస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో, అంటే హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా కొన్ని క్యాన్సర్ రిలేటెడ్ మెడిసిన్స్ అవి ఉంటూ ఉంటాయి. సో అలాగే కొన్ని మన ఈ దీర్ఘకాలిక వ్యాధులకి కిడ్నీ రిలేటెడ్ మెడిసిన్స్ కానీ కొంతమంది వాడుతూ ఉంటారు. సో అట్లాంటి మెడికేషన్స్ ఒకవేళ వాళ్ళు వాడుతూ ఉంటే సో ఆ మెడికేషన్స్ మనం ఆపమని కానీ, లేదంటే ఆ మెడిసిన్స్ ఆపి మన మందులు వాడండి అని కానీ మన ట్రీట్మెంట్లో నా వరకు అయితే నేను అడ్వైస్ చేయనండి, అంటే నేను చెప్పను. సో ఏవైతే లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ ఉంటాయో, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉంటాయో కంపల్సరీగా ఆ మెడిసిన్స్ వాడుతూనే మీరు 100% హోమియోపతి మెడిసిన్ కూడా వాడుకోవచ్చండి. వాడుకోవడం కూడా ఉత్తమం కూడా, ఎందుకంటే ఇక్కడ మనకి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటంటే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఏదైనా మన గుండెకి సంబంధించిన మందులు కానీ, లేదంటే ఇందాక నేను చెప్పినట్టు షుగర్, డయాబెటీస్ రిలేటెడ్ మందులు కానీ వాడుతూ ఉంటే గ్రాడ్యువల్గా వాడుకుంటూ సో మనం ఇచ్చే మెడిసిన్స్కి ఆ వ్యక్తి యొక్క బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, కంప్లైంట్స్ అనేవి ఎంతవరకు మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనేది చూసుకుని ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో కొంతకాలం వాడుకున్న తర్వాత మనకి బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఆ ఇండివిజువల్లో కనిపిస్తూ ఉంటే గ్రాడ్యువల్గా కొన్ని మందులు అనేవి మనం తగ్గించడం లేదంటే తీసేయటం అనేది జనరల్గా జరుగుతుంది. అంతేగాని ఇనీషియల్గానే ఫస్ట్ స్టేజ్లోనే రాగానే అన్నీ ఆపేయండి, నేనే ఇస్తానని చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. అది ఆ పేషెంట్ యొక్క ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని ఇది నా ఉద్దేశం అండి. సో మేము రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో నేను ఫాలో అయ్యే సిస్టమ్ ఇది. సో బేసిక్గా దీంట్లో మీకు ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, లేదంటే ఇంకేమన్నా ఇతర మీరు నన్ను అడగాలనుకున్న స్క్రీన్ మీద మా నెంబర్స్ ఉంటాయి, లేదంటే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ పాస్ చేసినా దాని ద్వారా మేము రిప్లై ఇస్తాం.
మీరు మా క్లినిక్ మేనేజర్ కూడా ఫోన్ చేసి మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో దీంట్లో ఏంటంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. ఇంకా వేరే ఇతర మీరు కొంతమందికి ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటుంది, కొంతమంది అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవచ్చు అని. కంపల్సరీగా ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ అనేది ఉంటే 100% మందు అనేది మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అది బేసిక్గా హోమియోపతి అనే కాదు, ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కోసమైనా ఆల్కహాల్ అనేది కంపల్సరీగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధూమపానం, స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కంప్లీట్గా మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఇవన్నీ చేసుకుంటూ గ్రాడ్యువల్గా మనం ఫాలోఅప్ చేసుకుంటే విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఆ పేషెంట్లో బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకురావాలని నేను ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.